ఓం గం గణపతియే నమః. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యం నమః. రేపు గురు పౌర్ణమి. ఈ గురు పౌర్ణమికి ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో గురువుని పూజించుకోవటానికి ప్రతి ఒక్క శిష్యులు గురు పౌర్ణమి రోజున గురు ఆశీర్వచనం అనేది తీసుకుంటారు. ఈ గురు పౌర్ణమి రేపు ఆదివారం 21వ తారీఖు జూలై నెల 24 గురు పౌర్ణమి అనేది భక్తులందరూ శిష్యులందరూ గురువుని ఆశ్రయించి గురు ఉపదేశం తీసుకొని గురువు మంత్రంతో గురువుగారికి పాదసేవ చేసుకొని గురువుగారితో దీవెనలు తీసుకుంటారు. గురువు లేనివారు, మంత్రోపదేశం లేనివారు బాబా గుడికి కానీ వాళ్ళ ఇష్టదైవానికి ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఇష్టదైవంని పూజించటం కానీ వాళ్ళ ఇష్టదైవం దగ్గర వారు ఆశీర్వచనం అనేది తీసుకోవటానికి ప్రయత్నిస్తారు. ప్రతి ఒక్కరూ భక్తి శ్రద్ధలతో ఈ గురు పౌర్ణమి చేసుకొని అమ్మవారి దగ్గర కానీ స్వామివారి దగ్గర కానీ చేసుకొని ఈ గురు పౌర్ణమిని సంపూర్ణం చేసుకొని వాళ్ళ కోరికల్ని భగవంతుడి దగ్గర చెప్పుకొని గురువుతో సంభాషించుకొని ఆశీర్వచనం తీసుకొని ప్రతి ఒక్కరూ ఈ గురు పౌర్ణమిని చేసుకుంటారు. వీరిలో దైవమే గురువుగా భావించేవాళ్ళు కొంతమంది, మంత్రం అనేది తీసుకొని మంత్రదీక్షని పాటిస్తూ గురువుగా భావించి గురు సాన్నిధ్యాన్ని పొందేవారు మరికొంతమంది, ఏమీ తెలియని వారు భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పౌర్ణమిని చేసుకుంటారు. భగవంతుడు ఆశీర్వచనం వల్ల కానీ గురువు ఆశీర్వచనం వల్ల కానీ బాబా ఆశీర్వచనం వల్ల కానీ ప్రతి ఒక్కరికి మంచి జరగాలని కోరుకోవటమే ఈ గురు పౌర్ణమికి ముఖ్యమైన సందేశం. మంత్రం రాని వాళ్ళైనా భగవంతుణ్ణి ప్రార్థించి ఈ గురు పౌర్ణమి రోజు మీరు ప్రతి ఒక్కరూ తీర్థ ప్రసాదం తీసుకొని శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఇక్కడ జరుగుతున్న గురు పౌర్ణమికి ప్రతి ఒక్క భక్తులు వచ్చి తీర్థ ప్రసాదాలు తీసుకోవలసిందిగా అమ్మవారిని ప్రార్థిస్తున్నాను. శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠం, మధురా నగరు, విజయవాడ, బాపూజీ రోడ్డు నందు ఉన్న శ్రీ శ్రీ నాగలక్ష్మి అమ్మవారి శక్తిపీఠంలో ఈ పూజా కార్యక్రమాలు జరుగును. 21వ తారీఖు ఆదివారం ఉదయం నుంచి
సాయంత్రం వరకు తీర్థ ప్రసాదాలు తీసుకోవలసిందిగా కోరుచు భక్తులందరికీ అమ్మవారి ఆశీస్సులను అందజేస్తూ మీ అందరికీ మంచి జరగాలని, మీ అందరి కోరికలు తీరాలని, భగవంతుడు మీ అందరికీ ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు ఇచ్చి దైవ పదంలోకి నడిపించాలని, ప్రతి ఒక్కరూ సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ మీ నాగలక్ష్మి మాత. నాగలక్ష్మి అమ్మవారు చూడండి, అమ్మవారు ప్రశాంతంగా భక్తులందరికీ దీవెనలు ఇవ్వడానికి అమ్మవారు వేయించేసి ఉన్నారు ఈ మధురానగర్లో, ఈ బాపూజీ రోడ్లో, విజయవాడ నందు. ఈ నాగలక్ష్మి అమ్మవారి దగ్గరికి వచ్చిన ప్రతి ఒక్కరికి, ఏ ఒక్కరికైనా సరే ఆమె కోరికలు తీర్చలేదు అనేది లేదు. ప్రతి ఒక్కరూ వచ్చిన వెంటనే తీర్చి ఆమె దీవెనలు తప్పకుండా ఇవ్వగలదు. భక్తులు మనస్ఫూర్తిగా మొక్కుకొని మీ స్థానంలో ఉండి కూడా అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఈ దర్శనం అమ్మవారిది చూసి మీరు కోరికల్ని చెప్పుకోవచ్చు. మీ కోరికలు తీరిన వెంటనే అమ్మవారి దగ్గరికి వచ్చి